వస్తుందా డైలీ స్టైలర్స్. మన ప్యాంట్ కటింగ్ ఎలా చేసాను చెప్పాను కదమ్మా. ఈరోజు ఎలా స్టిచ్ చేయాలో చూస్తున్నామా. ఇది కిందది, ఇది నడుం బెల్ట్, బొందు, కాలుకి మన దగ్గర కటింగ్ పెట్ట నడుం బెల్ట్. ఇది నడుము మొదటిది మనం బొందు ఎక్కించుకుంటాం కదమ్మా ఎదర, అది స్టార్ట్ చేసి ఇటు ఒక అంగుళం పెట్టి అలాగే కింద నుంచి కూడా మధ్యలో బొందు ఎక్కించుకో ఒక అంగుళం గ్యాప్ పెంచుకొని మధ్యలో ఒక అంగుళం గ్యాప్ పడాలి. ముందు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి రావాలి. అనేది ఇలా పెట్టుకొని దీన్ని ఇలా అనుకుని ఇది ఇటువైపుకి మొత్తం చుట్టూరు అలా పెట్టాలి. సారీ, ఇందులోంచి ఇలా పెట్టుకొని ఇలా వస్తుంది కదా, ఇలా చేసి నడుంబెల్ట్ అడుగుతుంది. ఇలా కొట్టడం వల్ల మనకి బొందు మళ్ళీ అస్తమానం ఎక్కించవలసిన అవసరం ఉండదు. నడుంబెల్ట్ అయినా ఈసారి నాట్ పెట్టుకొని కరెక్ట్గా ఈ బొందు దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. సెంటర్ ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండోకి ఇలా సెంటర్గా పెట్టుకొని ఈ రెండోని నాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా తీస్తాం కదా, తీసిన తర్వాత ఇది ఫ్రంట్ బ్యాక్, ఈ సైడ్ని ఈ డాట్కి సైడ్ డాట్స్. ఇప్పుడు దీనికి మనం ప్యాంట్ కింద పాటు అటాచ్ చేయాలి. కింద పాటు ఫస్ట్ ఏం చేస్తాం, కాలు దగ్గర బెల్ట్ ఉంది కదా, కాలు దగ్గరది మనం రెడీ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా పెట్టి ఇలాగ కుట్టి ఇలా మనం రెడీ చేసుకోవాలి. కాలుకి ఇలా బెల్ట్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాము. ఇటువైపు ఇలా పెట్టాలి. ప్యాంటు ఇక్కడ నుండి ఇలా చుట్టూరు పెట్టాలి. ఓకే, ఇలా వేసి డబ్బలో కుట్టేస్తాం కదమ్మా. వేసేటప్పుడు ఒకసారి ఇది ఇలా అనుకోండి. ఇలా కుట్టి పైకొని కట్టుకొని వచ్చేస్తాం.
రెండో కడి చేస్తుంది కదా, ఇది ఎదరికి రావాలి. ఈ నాటుది ఇక్కడికి రావాలి. మన సైడ్ కుర్చీలు పెట్టుకుంటే సైడ్ని మధ్యలో కుర్చీలు పెట్టుకుంటే మధ్యలో. ఇప్పుడు దీన్ని మధ్యలో కుర్చీలు పెడుతున్నాం కాబట్టి ఈ నాటు చూసుకోవాలి. చూసుకొని మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక 5 అంగుళాలు, అది 5 అంగుళాలు. ఇది ఇలా ఉంది కదా, మళ్ళీ సెంటర్లో కూడా ఇక్కడ నుంచి చూసాం కదా 5 అంగుళాలు. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ నాటు పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ జాకెట్ చూడండి, ఈ నాటు ఉంది కదా, ఈ నాటుకి ఇది రావాలి, ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఈ పార్ట్ ఇలా కుర్చీలు పెట్టాలి. అలా కుర్చీలు పెట్టి అలాగే ఇటు దగ్గర కూడా మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఈ గ్యాప్లోనే కూర్చుంటుంది. అది లైట్ కూడా సేమ్. ఈ నాటు ఇదొక కలర్. ఫ్యాన్ రెడీ అయ్యాము. మన కలర్ లాస్ట్ ఇలా పైకి పెట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఉంటాము. సార్ చూడమ్మా, ఈ ఖర్చు ఉంది కదా, అది పైకి పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి. ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది. నేను కుర్చీలో ఫ్రంట్ పెట్టాను, మీకు కావాలంటే సైడ్ కూడా పెట్టుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయను.